రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాకు మరియు బ్రిటన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు ఆశగా అంతర్జాతీయ సముద్ర జలాల్లో కాల్పుల వరకు వెళ్లింది. ఇంగ్లీష్ ఛానల్ గుండా ప్రయాణిస్తున్న బ్రిటన్ రిజిస్టర్డ్ ప్రైవేట్ యాట్ లక్ష్యంగా రష్యన్ నేవీకి చెందిన ఫ్రిగేట్ యుద్ధ నౌక అడ్మిరల్ గ్రిగోరోవిచ్ హెచ్చరిక కాల్పులు జరిపినట్లు బ్రిటిష్ అధికారులు నిర్ధారించారు. ఐల్ ఆఫ్ వైట్ కు దక్షిణంగా 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ భయానక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో బ్రిటన్ నౌకకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ బ్రిటన్ సార్వభౌమత్వానికి నడిబొట్టున ఉన్న ఇంగ్లీష్ ఛానల్లో రష్యా ఇలా నేరుగా విరుచుకుపడడం లండన్ రక్షణ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు సముద్రంలో ఏం జరిగిందనే దానిపై ఇరు దేశాలు వేర్వేరు వెర్షన్లను వినిపిస్తున్నాయి. బ్రిటన్ యాట్ తమ యుద్ధ నౌకకు అత్యంత ప్రమాదకరమైన రీతిలో క్లోజ్ గా దూసుకొచ్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ క్లెయిమ్ చేస్తోంది. తాము రేడియో ద్వారా పదే హెచ్చరికలు జారీ చేసిన బ్రిటన్ నౌక నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని, ఢీకొనేలా దూసుకొస్తున్న ఆ బోటును ఆపేందుకే తాము సిగ్నల్ రాకెట్లను ఫైర్ చేశామని రష్యా వెల్లడించింది. అయినప్పటికీ ఆ యాట్ కేవలం 150 మీటర్ల దూరంలోకి వచ్చేయడంతో ప్రమాదాన్ని నివారించేందుకు చివరి ప్రయత్నంగా తాము వార్నింగ్ షాట్స్ ప్రయోగించాల్సి వచ్చిందని, అంతేకాని ఆ నౌకను కూల్చాలనే ఉద్దేశం తమకు లేదని మాస్కో సమర్థించుకుంటుంది. అయితే బ్రిటన్ యాట్ యజమానులు మాత్రం రష్యా వాదనను కంప్లీట్ గా కొట్టిపారేశారు. తాము రష్యన్ వార్షిప్ ను ఢీకొనే మార్గంలో అస్సలు లేమని స్పష్టం చేశారు. అయితే ఈ ఘటన వెనుక ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది. కేవలం 3 రోజుల క్రితమే జూన్ 14న బ్రిటిష్ కమాండోలు ఇంగ్లీష్ ఛానల్లో రష్యాకు చెమటలు పట్టించేలా ఒక బిగ్ ఆపరేషన్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధ నిధుల కోసం అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరిస్తూ గుట్టుచప్పుడు కాకుండా రష్యా ఆయిల్ రవాణా చేస్తున్న ఒక షాడో ఫ్లీట్ ట్యాంకర్ ను బ్రిటన్ కమాండోలు సముద్రంపైనే అడ్డుకుని సీజ్ చేశారు. ఈ భారీ దెబ్బకు ప్రతీకారంగానే రష్యా ఇప్పుడు బ్రిటన్ నౌకపై సైనిక బలాన్ని ప్రదర్శిస్తూ వార్నింగ్ షాట్స్ ఫైర్ చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ప్రస్తుతానికి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు దీనిని ఒక విడిగా జరిగిన సముద్ర ప్రమాదంగానే చూస్తున్నామని, ఆయిల్ ట్యాంకర్ సీజింగ్ కు దీనికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో రాయల్ నేవీకి చెందిన ఒక బ్రిటిష్ యుద్ధ నౌక రష్యన్ ఫ్రిగేట్ ను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉందని, కాల్పుల తర్వాత వెంటనే బ్రిటన్ యాట్ ను రక్షించి సురక్షిత ప్రాంతానికి చేర్చామని అధికారులు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ తో బ్రిటన్ రష్యా సరిహద్దు సముద్ర జలాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలు గ్లోబల్ షిప్పింగ్ రంగంలో తీవ్రంగా పెరిగిపోయాయి.